ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష మాట్లాడు సార్. ఏం లేదు, ఇలా మొత్తం అంతా ఒర్లు పెట్టుకున్నారు. మన అందరి కింద పెంచుకుంట దగ్గర పెట్టినారు. పాపం దాదాపుగా 2000 ఎకరాలు అంతా పట్టుకొచ్చింది. కంకి వెళ్తుంది. కంకి కూడా ఏం పరిస్థితి, చాలా గోడాడుతున్నారు పాపం. చాలా పెట్టుబడులు పెట్టినారు కదా అంతా. ఏం పరిస్థితి ఏమన్నా చెప్పి ఇప్పుడు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు డ్యామ్లు ఉన్నాయి ఈసారి అంటే అందరూ ఇదే అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా, సైడ్ నడుస్తుంది. మధ్యలో ఏం చేస్తారు? ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము. అంతా పంట దశకి పట్టా కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము. పొట్టదశి కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నెలంతా ఇడిచినాక నీళ్ళు మనకి మార్చి నెలంత నీళ్ళు ఇడిచింటే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి. మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4000-5000 ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి, మన చిప్గిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలా మంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు. ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు.